హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. నిన్నటి వీడియో కంటిన్యూషన్ వ్లాగ్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీలో ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఓల్డ్ వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరు అందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు అన్నమాట. సో నిన్న కొండపల్లి కిల్లర్ రోడ్ ఎలా వెళ్ళారు, ఏంటి అక్కడ మ్యూజియము, కొండ ఎలా ఉంది ఏంటి అని నిన్న వీడియోలో చూశారు. నా ఓల్డ్ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. నిన్నటి వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ఓన్లీ పిక్స్ మాత్రమే ఈ వీడియోలో నేను యాడ్ చేస్తున్నాను. సో వెళ్ళేటప్పుడు ఇంకా మా పిల్లలు, మా అమ్మ, మా అత్తయ్య దిగిన పిక్స్, అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని పిక్స్ దిగారు. అవి ఈ మొత్తం నేనైతే ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. సో ఎందుకంటే నిన్న వీడియో చాలా లెంతీ అయిపోయింది, అందువల్ల నేను ఇప్పుడు ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంక ఈ ఫోటోలో కూడా మా చిన్నోడు మా అమ్మని సతాయిస్తున్నాడు చూసారా. సో కోట అనమాట, కోట దగ్గర ఆ ఫోటో ఉంది. ఆ ఫోటో దగ్గర మా పిల్లలు ఇద్దరు, పండుగాడు, అమ్మ, అత్తయ్య దిగారనమాట. సో చూడండి, ఇక్కడ తల లేదంట, ఏదో పేరు చెప్పింది మా చెల్లి. ఇక్కడ నాకైతే ఐడియా లేదు, మా చెల్లి దిగిందనమాట. సో బాగుంది కదా. నేను చెప్పాను కదా, మీలో ఎవరైనా కనుక కొండపల్లి కోట విజిట్ చేసి ఉంటే డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అని. సో మీరు వెళ్ళుంటే కనుక డెఫినెట్గా నాకైతే కమెంట్ చేసేయండి. అండ్ ఇదన్నా వ్యూ అనమాట, లోపల నుంచి బయట చూస్తుంటే వ్యూ బాగా అనిపిస్తుంటుంది. అండ్ ఇక్కడ మావాడు చూసాడు, మా పెద్దోడు ఎందుకు ఎక్కడ స్టేజ్ దిగినా కానీ ఇలానే పెడతా ఉంటాడు వాడు. సో జై హింద్లా అన్నట్టు పెడతా ఉంటాడు, అసలు అర్థం కాదనమాట నాకైతే. అలా అలా అయిపోయింది. తర్వాత ఇంక కొన్ని స్టిల్స్ వాళ్ళని కూడా తీసిందనమాట మా చెల్లి. సో బాగుండింది ఆ డ్రెస్సు, కింద పడ్డ దెబ్బలు తగలకున్నా అన్నట్టు కొంచెం బాగా అనిపించింది అనమాట. సో మా అత్తయ్య అండ్ చెల్లి, సో బాగుంది కదా ఇదన్నమాట. చాలా పిక్స్ దిగారు. అసలు ఈ వీడియోలకి, ఫొటోస్కి నా ఫోన్ అయితే ఫుల్ అయిపోయింది అనమాట. వచ్చిన దగ్గర నుంచి నేను వెళ్ళేటప్పుడు వీడియోస్ పెట్టి వెళ్ళాను షెడ్యూల్ చేసి, అండ్ వచ్చేటప్పుడు చాలా వీడియోస్ తీసుకొని వచ్చాను కదా. వచ్చాక ఇంక ఫాస్ట్గా ఎడిటింగ్ చేసి ఒక 4-5 వీడియోస్ పెట్టాను. తర్వాత ఒక్కొక్కటి తీస్తూనే ఉన్నా. ఇంటి దగ్గరకు వచ్చాక కూడా నాకు కంటిన్యూగా మళ్ళీ ఫంక్షన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను షూట్ చేస్తూ ఉన్నా, ఇవి ఎడిట్ చేసి పెడుతూ ఉన్నా. ఫుల్ అయిపోయింది అనమాట నా ఫోన్ అయితే. ఇంకా వీడియోస్ ఉన్నవి. సో రెగ్యులర్గా వ్లాగ్స్ వస్తూ ఉంటాయి, అస్సలు అయితే ఆపనమాట. ఇంకా మా అమ్మ, మా పెద్దోడు అండ్ అమ్మ, అత్తయ్య, చెల్లి దిగారు. ఫుల్ ఇదైపోయిందనమాట ఫోను. ఇంకా కొన్ని డిలీట్ చేస్తూ వచ్చా, కొన్ని ఉన్నాయన్నమాట ఇంకా పెట్టాల్సినవి. మా అమ్మ గురించి, అత్తయ్య గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. బాండింగ్ చాలా బాగుంటుంది, మేము చిన్నపిల్లప్పటి నుంచి చూస్తున్నాము. సో అన్నీ షేర్ చేసుకుంటారనమాట, నువ్వేంటి నేనేంటి అన్న ఇది ఉండదు వీళ్ళిద్దరి మధ్యలో. అండ్ మా అత్తయ్య కూడా అంతే. సో ఇంట్లో ఫ్యామిలీ విషయాలు, ఏమైనా పెద్ద పెద్ద విషయాలు ఉంటాయి కదా, అవి కూడా ఏమైనా సరే వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఏది హైడింగ్ ఉండదు అనమాట. చక్కగా అనిపిస్తుంది నాకు ఆ బాండింగ్. ఇన్ని ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను, చాలా బాగుంటుంది అనమాట. సో మా నాన్నకి చెప్పడం కానివ్వండి, ఏదైనా కానీ అందరూ ఫ్యామిలీలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, చక్కగా అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజు మాత్రం మా అత్తయ్యకి ఓపిక లేకపోయినా ఇంకా మా కోసం నడుచుకుంటూ పాపం పిల్లల్ని తీసుకొని వచ్చింది. సో గ్రేట్ అనమాట మా అత్తయ్య. అడిగినందుకు ఇంకెలాగో దారి తెలియదు కదా అని దగ్గరుండి, ఓపుకున్నా లేకపోయినా కాదనకుండా అత్తయ్య అయితే వచ్చారనమాట, దానికి అనుకోవచ్చు. ఇంకైతే ఇక్కడ మా చెల్లి కొన్ని స్టిల్స్, మా వాడు కొన్ని స్టిల్స్ పెట్టడంలో మా పిల్లలు ఇద్దరు తిట్టనమాట. నన్ను మించిపోతారు, నేనే అనుకుంటే నన్ను మించిపోతూ ఉంటారు. ఫోటోషూట్స్ కనుక పెడితే కెమెరామెన్ చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఆ రేంజ్లో వస్తూ ఉంటాయి, కొత్త కొత్త స్టిల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇంకెట్టకేళ్ళకు మా చిన్నోడు వాళ్ళకి తప్పినట్టుంది, అప్పుడైతే సెల్ఫీ దిగారు. ఒక్కొక్కసారి మనకు అవసరమైన ఫోటో దిగడానికే మారం చేస్తూ ఉంటారు పిల్లలు, ఇంకొకసారి ఓకే అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా అయిపోతూ ఉంటుంది. సో వాడికి ఇష్టమైతే ఇలా దిగుతాడు, లేదంటే కనుక దిగడనమాట.
ఈ ఫొటోస్ అనమాట నిన్న మిస్ అయినాయి. ఇవి కూడా పెట్టుంటే వీడియో లెంత్ అవుతుందని నేను ఈ వీడియోలో అయితే యాడ్ చేశాను. చూసారా అసలు ఆ స్టిల్ చూడండి, మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు స్టిల్స్, మా చిన్నోడు స్టిల్స్ అనమాట. సో ఇంకా వాళ్ళు వచ్చేసరికి 1:32 అయిందనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా భోజనం చేసేసి కాసేపు రెస్ట్ తీసుకున్నారు. కాలు నొప్పులు అనిందనమాట మా అమ్మ కూడా 2 days వరకు. ఇంకా ఒకరోజు ఉన్నాం కదా, ఆ రోజు ఇక్కడికి వెళ్ళొచ్చారు. చెప్పాను కదా, వెళ్ళిన దగ్గర నుంచి అటు ఇటు తిరగడం అయిపోతుందని. నేనైతే ఆ ఒక్కరోజు రెస్ట్ తీసుకున్నాను. ఇంకా తర్వాత రోజు అయితే మేము బయలుదేరిపోయామన్నమాట. సెండ్ ఆఫ్ చెప్పేసి ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుందన్నమాట. ఎందుకంటే నేను అన్ని వీడియోస్ కంటిన్యూగా పెట్టాను, ఎక్కడ ఏది కూడా ఆపలేదన్నమాట. సో ఎలాగో ఇంకా ఇది విజిటింగ్ ప్లేస్, ఫేమస్ విజిటింగ్ ప్లేస్ అయిపోయింది కాబట్టి ఇంకా నేనైతే ముందు రోజే నైట్ ఇంత లగేజ్ ప్యాకింగ్ చేసేసాను అనమాట. ఇంకా తర్వాత రోజు మేమైతే బయలుదేరి ఇంటికి వచ్చేసా. సో సమ్మర్ అంటున్నా, పొంగల్ హాలిడేస్ ఎలా వచ్చాయో ఎలా అయిపోయాయో తెలియట్లేదు. సో అలా అయితే అయిపోయిందనమాట. సింగిల్గా మా చెల్లి ఇక్కడ ఒక ఫోటో దిగింది, చాలా బాగా అనిపించింది అనమాట నాకు. తన గ్రీన్ డ్రెస్ వెనక గ్రీనరీ వాల్స్ బాగా సెట్ అయిందనమాట మా చెల్లి వేసుకున్న దానికి. మా పిల్లలు కూడా సో సాఫ్ట్గా ఉండింది వాళ్ళు వేసుకున్న షర్ట్, కంఫర్టబుల్ అనిపించింది అనమాట. జర్నీ చేసినా కానీ చాలా చక్కగా అనిపించింది. సో మేమున్న 4 days సో అటు ఇటు తిరిగి వ్లాగ్స్ మ్యాక్సిమం నేను ఈ రోజు ఆపకుండా కవర్ చేశాను అనమాట. ఇంకా చాలా వ్లాగ్స్ వస్తుండేవి, నేను కనుక కంటిన్యూ చేసినట్టయితే ఒకరోజు తీసి ఒకరోజు తీయక ఇంతవరకు వచ్చాయన్నమాట వ్లాగ్స్. సో ఫెబ్రవరిలో కూడా వచ్చేసాయి. ఈ ఫిబ్రవరిలో మా అబ్బాయి బర్త్డే ఉందన్నమాట. ఫిబ్రవరి మంత్ అంటేనే మా వాడి బర్త్డే మంత్ 21st అనమాట. మీ అందరూ తప్పక మా అబ్బాయిని విష్ చేయండి. సో అప్డేట్స్ కూడా నేను ఇస్తూ ఉంటాను. సో అదనమాట. సో ఇక్కడ చూసారా ట్రెక్కింగ్ లాగా ఆ స్టోన్స్ మీద ఎక్కుతూ దిగారనమాట ఫోటో. ట్రెక్కింగ్ లాగా బాగా అనిపించింది. సో బాగుంది కదా. సో ఫన్ మూమెంట్స్ అనమాట ఇవన్నీ కూడా, ఫన్ మూమెంట్స్. సో మా చెల్లి కూడా మా పిల్లలతో చిన్నపిల్లలాగా మారిపోతూ ఉంటుంది అనమాట. సో అలా కలిసిపోవడానికి కూడా ఒక ఇది ఉండాలండి. సో అదనమాట. ఫైనల్లీ పండుగాడు మా చెల్లి ట్రెక్కింగ్ చేస్తూ ఒక ఫోటో. బాగా ఎక్కారు అసలు మొత్తానికి. ఈ ఫొటోస్ మా అమ్మ తీయమంటే తీసిందనమాట. సో మా అమ్మ ఫోన్లో, మా చెల్లి ఫోన్లో నా కోసం ఎక్కడికి వెళ్ళిన వీడియోస్ తీస్తూ ఉంటారనమాట. సో చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మా చెల్లి అయితే ఇక్కడ ఒక్కతే కూర్చుంది కదా, వాళ్ళు పరిగెడుతూ నడుస్తూ వస్తున్నారు. అక్కడైతే ఫోటో దిగిందనమాట. సో సింపుల్గా ఇలా అయిపోయిందనమాట ఫొటోస్. అండ్ ఇక్కడైతే టీవీలో వీడియోస్ పెట్టాం. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంక ఈవినింగ్ టీ తాగుదామని వచ్చి ఆ రోజంతా నాకు డల్గా అనిపించింది. నేనైతే నా వీడియోస్ నేనే చూసుకుంటున్నాను. రాణిని నన్ను మా చెల్లి అయితే వీడియో తీసిందనమాట. ఆ రోజు వచ్చేటప్పుడు నేను పెట్టిన వీడియో మా చెల్లి టీవీలో ప్లే చేస్తుంది. మా చెల్లి అని కాదు, నేనే నా వీడియోస్ అక్కడికి వెళ్ళినప్పుడల్లా టీవీలో పెట్టి చూస్తూ ఉంటాను అనమాట. క్లారిటీ ఎలా ఉంది ఇంకేంటి అని చెక్ చేస్తూ ఉంటాను. సో బాగా అనిపించింది. మన వీడియోస్ మనం చూసుకున్నప్పుడు ఒక మంచి బూస్టప్లా అనిపిస్తుంది అనమాట. సో టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్. సీ యువర్ నెక్స్ట్ వ్లాగ్. ఈ వీడియో ఎలా అనిపించింది చెప్పండి. నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.